హాయ్ అండి, నేను మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు కటింగ్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదే విధంగా మీరు కట్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న శారీతోనే మనము లాంగ్ ఫ్రాక్ అనేది కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను, చూడండి. నాకు కస్టమర్ అయితే శారీ ఇచ్చారు, ఈ శారీతోనే లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కొత్త వారైతే ఖచ్చితంగా ఈ వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, చూడండి ఒకసారి. ముందుగా మనకి ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 53, బాడీ లెంత్ వచ్చేసి 13.5 కూడా మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, చూడండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. ముందుగా స్ట్రేట్ లైన్ కోసం ఇక్కడ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రేట్ గా ఒక లైన్ తీసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి బాడీ లెంత్ వచ్చేసి 13.5 ఏ విధంగా తీసుకోవాలి, 13.5 ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని ఇక్కడ నుంచి మనం 13.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది తీసుకోవాలి. షోల్డర్ ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకొని స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకు వచ్చేసి చంక రౌండ్ 18 ఇంచులు ఉంది. 18 ఇంచులు ఉన్నది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి రైస్ హోల్ కావాలి. బోట్ నెక్ తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో, ఎలా కటింగ్ చేసుకోవాలో అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను, చూడండి. షోల్డర్ వచ్చేసి 15.5. నేను ఇక్కడ బోట్ నెక్ కాబట్టి నేను ఒక 7 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 7 ఇంచులు అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ కూడా డైరెక్ట్ నేను షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే తీసుకున్నానో చంక రౌండ్ కోసం కూడా నేను 7 ఇంచులే తీసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి బాడీ మెజర్మెంట్ 39 ఇంచులు ఉంది. చెస్ట్ కూడా 39 ఇంచులే ఉంది. 39 ఇంచులు అంటే పావు తక్కువ 10 వస్తుంది. చూసుకోండి ఒకసారి. మీకు అర్థం కాకపోతే టేపుతో ఈ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు. 39 4 భాగాలు ఈ విధంగా టేప్తో మనం చూసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది, చూడండి ఒకసారి. చూసారు కదా, పావు తక్కువ 10 అనేది మనకు వచ్చింది. నేను వచ్చేసి పావు ఇంచు ఎక్స్ట్రా, అంటే టోటల్ గా బాడీ మీద ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అంటే 10 ఇంచులు పెట్టాను. ఫ్రాక్ కి ఏదైనా సరే మనం ఒక 1 ఇంచు లూజ్ గానే తీసుకోవాలి, బ్లౌజ్ లాగా కట్ చేయకూడదు. ఈ విధంగా మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. మీకు అలా వేయడం రాలేదు అంటే ఈ విధంగా స్కేల్ తో కూడా మార్కింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ 18 ఇంచులు ఉందా లేదా అనేది మార్కింగ్ చూద్దాం ఒకసారి. పావు తక్కువ 9 అనేది వచ్చింది, అంటే 18 ఇంచులకి పావు ఇంచు తక్కువగా ఉంది. ఆల్రెడీ మనం ఇక్కడ పావు ఇంచు అనేది పెంచుకుంటాం, ఎందుకోసం షోల్డర్ జారకుండా ఉండడం కోసం అని చెప్పేసి పావు ఇంచు అనేది మనం తీసుకుంటాం. మనం ఇక్కడ పావు ఇంచు అనేది ఎక్స్ట్రాగా ఇలాగ తీసుకున్నాం కాబట్టి మనకి కరెక్ట్ గా వస్తుంది, చూడండి. కాకపోతే ఈ విధంగా మనం ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ 9 ఇంచులు అనేది మార్కింగ్ వచ్చింది, అంటే 9 అంటే డబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 18 ఇంచులు. చంక రౌండ్ అనేది 18 ఇంచులు వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి షోల్డర్ మార్కింగ్ వేసుకుందాము. ఎలాగా, పావు తక్కువ 4 ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకున్నాను, పావు ఇంచు తక్కువగా. లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ బోట్ నెక్ కాబట్టి డైరెక్ట్ గా ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 9 ఇంచులు బ్యాక్ తీసుకుంటున్నాను. కస్టమర్ కి చిన్న రైస్ హోల్ అనేది ఈ విధంగా కావాలి కాబట్టి నేను ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది మెజర్మెంట్ అనేది సరిపోయింది. నడుము కూడా ఎలా తీసుకోవాలనేది చూద్దాం ఒకసారి. నడుము వచ్చేసి 38 ఇంచులు ఉంది. 38 ఇంచులకి మనం సేమ్ 38లో 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటేనే మనకి ఈ 4 భాగాల మార్కింగ్ ఇక్కడ వేయాలి.
ఏ విధంగా చూసుకుంటాము 38 ఇంచు దగ్గర ఇలాగ టేప్ తీసుకుంటే మనకు వచ్చేసి 19 ఇంచులు. 19 ఇంచుల దగ్గర మనం మళ్ళీ టేప్ తీసుకుంటే హాఫ్ వచ్చేసి 9.5. 9.5కి మనం ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. నేను ఇంత ముందుగా చెప్పాను బాడీ లూజ్ మొత్తం టోటల్ గా 1 ఇంచ్ లూజ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలని. నేను 10 అనేది ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇక్కడ 2 అనేది ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు మనకి బాడీ మెజర్మెంట్ సరిపోయేలాగా బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ విధంగా కటింగ్ అనేది కాట్ అనేది తీసుకుందాం. ఇప్పుడు బ్యాక్ డాట్ కావాలి కదా, మనం ఎలా తీసుకుంటాము? బ్యాక్ డాట్ కోసము ఇక్కడ నుండి ఈ సెంటర్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ విధంగా ఇక్కడ కాట్ అనేది తీసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ కి ఎక్కడైతే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తామో ఇక్కడ 1/2 ఇంచ్ తీయకుండా లైట్ గా తీయండి, ఎక్కువగా తీయద్దు. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ వీల్ మార్కర్ తోని మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం. మనకు ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేదండి, డైరెక్ట్ గా తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ గా ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రంట్ కట్ వస్తుంది నార్మల్. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోండి. ఈ విధంగా 1.5 ఇంచ్ మార్కింగ్ తీసుకున్నారు కదా, ఇక్కడ స్ట్రేట్ లైన్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇక్కడ మార్కింగ్, ఇక్కడ మార్కింగ్, ఈ విధంగా ఇక్కడ కూడా మార్కింగ్, ఇలాగా మార్కింగ్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకుంటే డౌన్ సైడ్ కూడా మనకి స్ట్రేట్ లైన్ కోసం ఇక్కడ మార్కింగ్ అనేది కనిపించడం కోసం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది తీసుకోండి. ఫ్రంట్ నెక్ ఎంత ఉంది? నాకు 8 ఇంచులు డౌన్ ఉంది. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ అనేది ప్రిన్స్ కట్ కోసం నేను ఇక్కడ 4 అనేది తీసుకున్నాను. ఇక్కడ లైట్ గా తీస్తానండి, 1 ఇంచ్ తీయను, ఒక 1/2 ఇంచే తీస్తాను. అదే మనం బ్లౌజ్ కి అయితే ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి, ఇక్కడ దీనికైతే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ లేదు కాబట్టి ఒక 5.5 ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే చెస్ట్ పాయింట్ అనేది ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. 10 ఇంచులు చెస్ట్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ నేను 4 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకుంటాను. ఇక్కడ మనం ప్రిన్స్ కట్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం యాక్చువల్లీ ఇలా కలుపుకుంటే షేప్ అవుట్ అయిపోతుంది, ఎందుకంటే మనకు బోట్ నెక్ కి చంక రౌండ్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలాగా ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది అనేది ఒకసారి ఈ విధంగా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది? 3.5 వచ్చింది. 3.5 దగ్గర నుంచి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని మనకి నడుము సైజ్ ఎంత వచ్చింది? 38 నడుము సైజు. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఈ 1/2 ఇంచ్ ఇక్కడ కలుపుకొని మనం ఇక్కడ ఈ విధంగా ఇక్కడ 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అనేది పోతుంది కాబట్టి మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకోవాలి.
ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మనం బ్యాక్ కి ఎంత పెట్టుకున్నాము, 1/4 అనేది తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 1/4 అనేది మనం తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోని చంకలో ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా 1/2 ఇంచు లోతుగా తీసుకోవాలి, 1/4 ఇంచు లోతుగా తీసుకోవాలి. చూసారు కదా ప్రిన్స్ కట్ ఎలా వచ్చింది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అర్థమయ్యేలా చెప్తాను. మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ మీద ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది, ఇలాగా తీసేయాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా మనం తీసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి ఈ విధంగా చూసుకొని ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ మార్కింగ్ వేసుకుంటే సరిపోద్ది, నేను మార్కింగ్ వేయలేదు కాబట్టి ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇవి నేను లైనింగ్ వేసిన తర్వాత కట్ చేసుకుంటాను, ఎందుకంటే లైనింగ్ కూడా ఈ శారీ వచ్చేసి చాలా డెలికేటెడ్ అండి, అంటే జారిపోతూ ఉంటది, నెక్ షేప్ అనేది అవుట్ అయిపోద్ది. అందువల్ల నేను లైనింగ్ అంటించుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసి హ్యాండ్స్ తీసుకు ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచులు, హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి కూడా అంతే. ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు కోసం 1/2 ఇంచు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులు కాబట్టి మనం ఇక్కడ ఒక 3.5 అనేది తీసుకుందాం. చంక రౌండ్ మనకి 9 ఇంచులు అంటే 18 ఇంచులు కదండి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి డైరెక్ట్ గా 9 పెట్టుకోవాలి. 9 ఇంటూ 2 అంటే 18 ఇంచులు డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి లూజ్ ఎంత ఉంది, 12 ఇంచులు ఉంది. 12లో సగం ఎంత, 12లో సగము 6 వస్తుంది. ఈ 6 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి ఇక్కడ నుంచి 1/4 అనేది తీసుకున్నాము, ఇక్కడ కూడా 1/4 అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇక్కడ క్లాత్ సరిపోలేదు, తర్వాత మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక రౌండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక కాటు, ఇక్కడ ఒక కాటు అనేది ఇలా ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ లోతు కావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగానైనా ఈ విధంగా గీయచ్చు. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ కాటు ఎందుకు పెట్టుకున్నాము, ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కాటు అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని కూడా మనము ఈ విధంగా తీసుకోవాలి, ఇలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ తీసాము, బ్యాక్ తీసాము, హ్యాండ్స్ కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి.
ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. నేను ఎక్కువనే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ పార్ట్స్ కూడా ఇందులోనే వచ్చేసాయి. ఈ విధంగా అనేది కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ అనేది కదా, దాని పర్పస్ కోసం నేను క్రేప్ తీసుకున్నాను. 2.5 మీటర్లు తీసుకున్నానండి. మంచి ఎక్కువగా కుచ్చులు వచ్చి ఎక్కువగా ఉండాలంటే 2.5 తీసుకుంటే బాగా వస్తుంది. లెంత్ వచ్చేసి మనకి 53లో 13.5 పోయింది కాబట్టి మనకి ఎంత వస్తుంది, 39.5 అనేది వస్తుంది. కానీ నేను ఇక్కడ 40 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్ గా ఉంది. 40 ఇంచులు సరిపోయి మనకి ఇప్పుడు ఎన్ని మీటర్లు ఉంది అనేది చూసుకుందాము. 3.5 మీటర్లు శారీ అనేది ఉంది. కటింగ్ చేసేటప్పుడే చెప్పాను, స్టిచ్చింగ్ వీడియో కూడా కలిపి పెడతానని చెప్పేసి. స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తాను, ఒకసారి చూడండి. ముందుగా బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఈ లైనింగ్ ఆ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మెయిన్ పీస్ అనేది జారుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. స్టిచ్చింగ్ వీడియో కొంచెం స్పీడ్గానే ఉంటుందండి, ఎందుకంటే పూర్తి వీడియో చేయాలంటే చాలా లాంగ్ వీడియో అవుతుంది. లెంత్ వీడియో మనం అప్లోడ్ చేయాలంటే మీరు కూడా చూడలేరు. అందువల్ల నేను కొంచెం స్పీడ్గా పెట్టి అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. బ్యాక్ వచ్చేసి రైస్ ఓల్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు కనిపించేలాగే కట్ చేశాను, చూడండి. మళ్ళీ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకు బ్యాక్ డాట్ వచ్చేసి పట్టేటప్పుడు లూజ్ వస్తుందని చెప్పేసి ముందుగా ఒక కుట్ట అనేది వేసుకున్నాను, తర్వాత మళ్ళీ డాట్ పట్టాను. ఎందుకు లూజ్ వస్తుందంటే క్లాత్ అనేది బాగా జారుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండకుండా ముందు ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, తర్వాత డాట్ పట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసులు అనేది తీసుకున్నాను. లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా కటింగ్ అనేది కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నేను జాయింట్ చేసుకుంటున్నాను. లైనింగ్ తీసుకొని కొంచెం జారే టైప్ క్లాత్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి, అప్పుడే మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి. మనం కట్ చేసిన విధంగా రాదు, ఎందుకంటే క్లాత్ జారుతుంది కదా అని చెప్పేసి అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఇచ్చిన షేప్ అనేది అవుట్ అయిపోయి నీట్గా రాదు. అందువల్ల జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఫ్రంట్ కూడా మనకి కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండకూడదని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఆ విధంగా నెక్ అనేది కట్ చేస్తాను. సైడ్ పీసులు మనం ఆల్రెడీ ముందుగా లైనింగ్ వేసుకొని పెట్టుకున్నాం కదా, అవి జాయింట్ అనేది చేసుకున్నాను. జాయింట్ వేసిన తర్వాత 2 స్టిచ్చింగ్లు అనేది ఖచ్చితంగా వేయాలి. డబుల్ స్టిచ్చింగ్ అంటాం కదా, డబుల్ స్టిచ్చింగ్ తప్పకుండా వేసుకోవాలి. సింగిల్ స్టిచ్చింగ్ వేసి వదిలేయకూడదు. మనకు వర్క్ ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి ఒక కుట్టుతో ఆపేసి కస్టమర్కి ఇవ్వకూడదు. 2 కుట్లు అనేది వేసుకోవాలి తప్పకుండా. వేస్తేనే ఒక కుట్టు పోయినా రెండో కుట్టు మీద బ్లౌజ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను పైపింగ్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచు అలా తీసుకున్నాను. నంబరు తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఆ థ్రెడ్ వచ్చేసి సన్నగా పైపింగ్ అనేది వేయడానికి ఈజీగా ఉంటుంది, చూసుకోండి ఒకసారి.
మీరు లావుగా పైపింగ్ కావాలనుకుంటే కొంచెం థ్రెడ్ లావు ఉన్నది కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే క్లాత్తో కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అలా కాదు సన్నగా కావాలి అనుకుంటే 12 నంబర్ థ్రెడ్ మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకోండి, నీట్గా వస్తుంది. మనకు కావాల్సిన విధంగా మనం సన్నగా చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ పైపింగ్ అనేది వేసుకున్నాను. వేసిన తర్వాత కూడా మనం అక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నేను వీడియో లెంత్ అవ్వకూడదని చెప్పేసి పూర్తిగా పెట్టలేదు. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. బ్యాక్ కూడా నేను పైపింగ్ అనేది వేసాను. చాలా వరకు స్టిచ్చింగ్ వీడియో అనేది లేట్ ప్రాసెస్లో ఉంటుంది, అంటే ఎక్కువ టైం తీసేసుకుంటుంది. కాబట్టి నేను దాన్ని షార్ట్గా చేసాను. అందువల్ల మీకు కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకూడదు, ఎందుకంటే కటింగ్లోనే మీకు అర్థమైపోద్ది ఏది ఏ పీస్ అనేది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగానే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకవేళ నేను ఆ థ్రెడ్ ఎందుకు లాగాను అంటే లూజ్ వచ్చింది పైపింగ్, అందుకని చెప్పేసి థ్రెడ్ లాగడం జరిగింది. అలా లూజ్ వస్తే లాగండి, నీట్గా వస్తుంది. బాడీకి అటాచ్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా సరే డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ. నేను ఎక్కడైనా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది లోడింగ్ చేసుకుంటున్నాను. అది కూడా ఎలా చేసుకుంటున్నాను అనేది కూడా చూడండి ఒకసారి. ఈ విధంగా లోడింగ్ చేసుకుంటే మనం పైపింగ్ అనేది నీట్గా వస్తుంది, చూడండి. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఒకసారి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. క్లాత్ అనేది బాగా జారుతుంది, అది కూడా అందుకని చెప్పేసి నీట్గా వచ్చేలాగా వేసుకున్నాను. మనం కటింగ్ చేసేటప్పుడే చెప్పాను క్లాత్ చాలలేదు అని చెప్పేసి. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ అనేది వేసుకుంటున్నాను లాస్ట్లోని. బాడీకి హ్యాండ్స్ కూడా అటాచ్ అనేది చేస్తున్నాను. హ్యాండ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. 2 స్టిచ్చింగ్లు అనేది కంపల్సరీ వేయాలి. వేసిన తర్వాత కంప్లీట్ అయ్యాక నేను హ్యాండ్స్కు బాడీ కూడా పూర్తిగా జాయింట్ అనేది చేస్తున్నాను. వన్ సైడ్ పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. వన్ సైడ్ మాత్రం చిన్న ఓపెన్ ఉంచుకొని మనము లంగాకి, అంటే మన ఫుల్ ఫ్రాక్ కదా, దానికి అటాచ్ చేసుకోవడానికి, బాడీకి లంగాకి అటాచ్ చేసుకోవడానికి కొంచెం వదిలిపెట్టాలి సైడ్కి. ఇప్పుడు వచ్చేసి లంగా కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. మనకు నడుము సైజు వచ్చేసి 38 ఎక్స్ట్రా 1 ఇంచు, 39 ఇంచులు మనకి నడుము సైజు కావాలి. కాబట్టి కుచ్చులు అనేది ఏ విధంగా పెడుతున్నాను అనేది చూడండి. మనకి 3.5 మెయిన్ శారీ ఉంది కాబట్టి 3.5, 38 ఇంచులు 39 ఇంచులు వచ్చేలాగా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కూడా వదిలేసుకొని 39 ఇంచులు ఉండేలాగా కుచ్చులు పెట్టుకోవాలి.
కుచ్చులు బాగా రావాలంటే ముందుగానే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తాయి. చూడండి ఒకసారి, నేను ఐరన్ కూడా చేస్తాను. కాటన్ క్లాత్ అయితే అవసరం లేదు, మామూలుగా వస్తాయి కుచ్చులు. కానీ ఇది అలా కాదు, అసలు కుచ్చులు రావడానికి చాయిస్ లేదు. అందుకని చెప్పేసి నేను ఐరన్ లైట్ వెయిట్తోని, లైట్గా ఉన్న హీట్తోని చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఈ విధంగా మనం ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా, నీట్గా ఉంది. ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత మనం క్రేప్ అనేది 2.5 తీసుకున్నాం కదా, ఆ 2.5 39 ఇంచులు వచ్చేలాగా, ఎక్స్ట్రా ఖర్చు తీసేగా 39 ఇంచులు వచ్చేలాగా మనము కుచ్చులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ క్రేపు 2 కలిపి ఒక జాయింట్ అనేది చేసుకున్నాక బాడీకి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి ఫ్రాక్ కుట్టడం కూడా. ఒకసారి చూడండి, ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే అడగండి, చెప్తాను, వివరంగా చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. చూడండి ఒకసారి. చూసారు కదా, బాడీకి కూడా అటాచ్ చేసుకుంటున్నాము. వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక్కరికైనా షేర్ చేయండి. మీరు చేస్తారని అనుకుంటున్నాను, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రోజుకొక మోడల్ అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్త వారికి అయితే ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీ మెథడ్లో అర్థమయ్యేలాగా పర్ఫెక్ట్ కటింగ్, ఒక పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది మీకు నేర్పిస్తాను. చూడండి ఒకసారి. మనము లాస్ట్ వరకు వచ్చాము, కంప్లీట్ అవుతుంది. కింద మనకి ఏదైతే క్రేఫ్ ఎక్స్ట్రా ఉందో దాన్ని మనం మడత పెట్టి స్టిచ్చింగ్ అనేది ఎంత కావాలో అంత మనం ఎక్స్ట్రా ఉన్నది కుట్టేసుకోవాలి. మెయిన్ పార్ట్ కూడా అంతే, ఎక్స్ట్రా ఉన్నది మనం కుట్టేసుకున్నాము. మెయిన్ లాస్ట్ పీసులు అనేది కలుపుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.